హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ గైస్. ఈ రోజు వీడియోలో మనము భర్త మహాశైలకు విజ్ఞప్తి, మనశంకర వరప్రసాద్, అలాగే ఫైనల్గా ది రాజాసాబ్ మూవీ అయితే 1 వీక్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ 3 సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా లేట్ చేయకుండా తిరుమల కిషోర్ దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ, డింపుల్ హయాతి, అషికా రంగనాథన్ ప్రధాన పాత్రలు నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా బడ్జెట్ వచ్చి 35 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, ఎందుకంటే ఈ సినిమాకి కూడా పాజిటివ్ టాకే రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,60,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,20,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 2,40,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,20,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 8,37,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి 1,70,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 10,07,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. బేసిక్గా ఏమవుతుందంటే సినిమాకి పాజిటివ్ టాకే రావడం జరిగింది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ కానివ్వండి, ఈ సినిమా కానివ్వండి, అనగనగా ఒక రాజు కానివ్వండి, లేదా నారి నారి నడమమురారి కానివ్వండి, అన్నిటికీ పాజిటివ్ టాకే రావడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఈ సినిమాలకు కొద్దిగా కలెక్షన్స్లో గ్రోత్ పెంచుకోలేకపోతున్నాయి. ఎందుకు అంటే స్క్రీన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అన్ని సినిమాలు 5 సినిమాలు ఏకంగా తెలుగు మార్కెట్లో రిలీజ్ కావడం వల్ల కొంచెం స్క్రీన్స్ అనేది సర్దుబాటు కావట్లేదు. మీరు లాస్ట్ ఇయర్ చేసుకున్నట్టయితే కేవలం 3 సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. 3 సినిమాలు కూడా గేమ్ చేంజర్ 180 crores వరకు రావడం జరిగింది ఫైనల్ కలెక్షన్. అలాగే డాకు మహారాజ్ 200 కోట్ల పైగా వసూలు చేయడం జరిగింది. సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. ఎందుకంటే తక్కువ సినిమాలు రావడం జరిగింది. కానీ ఈసారి ఏకంగా 5 సినిమాలు రావడం వల్ల స్క్రీన్ అడ్జస్ట్మెంట్ల వల్ల ఏమవుతుందంటే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన దానితో ఈసారి వచ్చిన సినిమాలన్నీ కూడా అన్ని కామెడీని బిహైండ్ ముందు పెడుతూ రావడం జరిగింది. అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ రావడం జరిగింది. కాబట్టి ఆడియన్స్ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎందుకంటే అన్ని సినిమాలు చూడాలంటే ఫ్యామిలీతో చూడాలంటే ఈజీగా 10,000 బొక్క పడిపోతుంది. ఒక ఇండివిజువల్గా చూడాలన్నా 2,000, 3,000 ఈజీగా బొక్క పడిపోతుంది. కాబట్టి సినిమాలు ఏదైతే ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుందో దాన్ని మాత్రమే చూడడానికి ఆడియన్స్ ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మారుతి దర్శకత్వంలో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నడిచిన రాజాసాబ్ మూవీకి సంబంధించి మొదటి వారం అయితే కంప్లీట్ చేసుకుంది. మొదటి వారానికి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, సినిమా బడ్జెట్ వచ్చేసి 450 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 128,92,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా 6వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,87,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 5,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో గ్రాస్ రూపంలో ఈ సినిమా ఇప్పటివరకు 166,94,94,00,000 రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 54,78,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా మారుతి దర్శకత్వంలో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ది రాజాసాబ్ మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 221,72,00,000 రూపాయలను అయితే వసూలు చేస్తుంది. లాంగ్ రన్లో 255 కోట్లను అయితే ఈజీగా టచ్ చేస్తుంది. బట్ అంతకు మించి ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టర్ వెంకటేష్ గారు, నయనతార గారు ప్రధాన పాత్రలు నటించిన మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 200 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించి 4 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 62,90,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 3వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 25,70,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 19,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 4 రోజుల్లో 108,10,00,000 రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఇప్పటివరకు 128,60,00,000 రూపాయలని, ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు 40,19,00,000 రూపాయలని సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 168,82,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయలే. సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఈజీగా తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుంది. మరి బడ్జెట్ని రికవరీ చేసుకున్న తర్వాత ఈ సినిమా 400 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఓవరాల్గా ఏమైందంటే అన్ని సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఏంటంటే సినిమాలు ఎక్కువగా ఉన్నాయి, స్క్రీన్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్లో ఆ ఎఫెక్ట్ అనేది చూపించలేకపోతున్నాయి. సో ఫైనల్గా ఇదనమాట. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి, ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది ఆల్రెడీ తేలిపోయింది అనుకోండి. బట్ ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి
అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కింద హై బటన్ ఉంటుంది, హై బటన్ ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. మీకు నచ్చిన సినిమా ఏంటి ఈ సంక్రాంతికి అనేది కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.